హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విన్నీ దివ్య 143. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి గోంగూర కోడికాళ్ళు అనమాట. ప్రిపేర్ చేసుకునే విధానం చూపిస్తాను. ముందుగా ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆనియన్స్, చెక్క, లవంగం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చిలో కరివేపాకు ఆ రెండు వేసి మొత్తం కూడా బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఏమైతే నీట్గా కడిగి పెట్టుకుంటామో కోడికాళ్ళు, అవి నీట్గా వాష్ చేసుకుని దానిపైన ఉన్న పొలుసును తీసేసి అవి శుభ్రంగా ఉంచుకొని ఆ మసాలాలో వేసేయాలన్నమాట. అలా మసాలాలో వేసి చక్కగా కుక్ అయిన తర్వాత దానిలోకి సరిపడా సాల్టు, తగినంత పసుపు, ఈ రెండు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. అలా కుక్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ రకంగా మొత్తం కూడా మెత్తగా ఉడికిపోద్ది అనమాట. తర్వాత తగినంత కారము, తగినంత వాటర్ వేసి, తగినంత అంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అవి లైట్గా ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 minutes బాగా కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను కదా, ఇలా బబుల్స్ లాగా చక్కగా ఆవిరిలో వచ్చేసిన తర్వాత చికెన్ గరం మసాలా పొడి, ఇంకోటి ధనియాల పొడి రెండు వేసి బాగా కర్రీని కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా, ఆ కొత్తిమీరను కూడా వేసి మనం ముందుగా గోంగూరను ఉడకబెట్టుకున్నాం కదా, ఆ గోంగూరను ఉడకబెట్టుకున్నది మెత్తగా మెదుపుకొని ఆ కర్రీలో కూడా వేసేయాలన్నమాట. అలా వేసి అవి బాగా కలిపేసుకుంటే ఆ కూర మొత్తం కూడా గోంగూర అనేది చక్కగా నీట్గా కలుస్తుంది, పుల్లగా తగులుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, కొందరు కొత్తిమీర ముందే వేస్తారు, కొందరు తర్వాత వేస్తారు. నేనైతే గోంగూర వేయకముందే వేసాను అనమాట. మీ ఇష్టం, అది ఆప్షనల్ అనమాట. సో మొత్తం కర్రీ అంతా ఒక 10 minutes కుక్ అయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెడితే ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయి కర్రీ ఇలా వస్తుంది అనమాట. సో ఇదేనమాట గోంగూర కోడికాళ్ళు. మీకు కనుక నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విన్నీ దివ్య 143. బాయ్.